హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తలకాయ కూర ఎలా చేయాలో చూడబోతున్నాము. చాలా ఈజీ ప్రాసెస్లో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా. ఎమ్మి రెసిపీ ఎంత ఈజీగా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ముందుగా వచ్చేసి మనము కుక్కర్ను పెట్టుకుని దాంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేయాలండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను అయితే వేయాలి. చిన్న సైజు అయితే 2 వేసుకోండి, పెద్ద అయితే కనుక ఒక ఆనియన్ సరిపోతుంది. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక 4 పచ్చిమిర్చిని కూడా ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నారంటే టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది, పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా కొంచెం దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మనకి చేసుకున్న తలకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. అలానే రుచికి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేశాను. మీరు లాస్ట్లో కూడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నామంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవటం వల్ల మనకి లోపల వరకు కుక్ అయ్యి కూడా టేస్ట్ బాగుంటుందండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కనుక చేశారంటే ఇవి త్వరగా కుక్ అయిపోయినట్లు కనిపిస్తాయి, కానీ లోపల వరకు కుక్ అయిపోవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొన్ని మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకున్నాము. బిర్యానీ ఆకు, అలానే పట్టా, లవంగా, ఒక జాపత్రి, అనాస పువ్వు అంటారు కదా, అది వేశాను. వీటి వల్ల మనకి తలకాయ కూరకి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్డ్గా చాలా రుచిగా ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నప్పుడు 1 by 1 యాడ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నారంటే టేస్ట్ అనేది మనకి బాగుంటుందండి. మీరు స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఏ నాన్ వెజ్ కర్రీ చేసుకున్నా కూడా మీరు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకున్నారంటే టేస్ట్ అనేది మనకి చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నీట్గా చేసుకోండి. నేను ఈచ్ వన్ చూపించడానికి కారణం కర్రీ అనేది అసలు చేయడం రాని వాళ్ళు కూడా తెలుసుకోవడం కోసం, మనకి ఎంతవరకు క్వాంటిటీ అనేది కుక్ అవ్వాలి అన్నది ఐడియా రావడం కోసమే నేను ఈ విధంగా నీట్గా మొత్తం కూడా ప్రాసెస్ అనేది నిదానంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి మొత్తం మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకున్న 2 టమాటాలను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ టమాటాల వాటర్తోనే మనకి ఫస్ట్ మనం వేసుకున్న తలకాయ కర్రీ అనేది మగ్గిపోతుంది. ఆ ఫ్లేవర్ పట్టిన తర్వాతే మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి మసాలాలని కొన్ని వేగిన తర్వాత, కొంచెం వేయించిన తర్వాత టమాటా పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ విధంగా టమాటాలు అనేవి మెత్తగా స్మాష్ అయ్యే వరకు వేయించుకోండి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేశాను. పసుపు కూడా యాడ్ చేసుకొని మనం నిదానంగా కలుపుకుంటూ చక్కగా వేయించుకుందాము. కావాలంటే మీరు మూత పెట్టుకున్నారంటే కూడా త్వరగా కుక్ అయిపోతుంది. నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్లే మనకి అన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు అడుగంటుకోకుండా, ఎందుకంటే మనం వాటర్ పోయలేదు కాబట్టి మసాలాలు అవన్నీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఒక 5 సెకండ్స్కి ఒకసారి కలిపి పెట్టుకుంటూ ఉండండి. ఆ టమాటాలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా వచ్చేసి మనకి త్వరగా కుక్ అయిపోతాయి, మనకి అడుగంటుకోకుండా కూడా ఉంటుంది. ఈ విధంగా ఇది మగ్గుతున్నప్పుడే మనము తీసుకున్న తలకాయ అనేది నేను తీసుకుంది 3/4 kg అండి. దీన్ని చక్కగా మనము క్లీన్ చేసుకొని ఫస్ట్ 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి దీంట్లో పసుపు, ఉప్పు వేసుకొని ఒక 5 minutes అలానే వదిలేసి తర్వాత క్లీన్ చేసుకున్నామంటే మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా నీట్గా మనము 1-2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న ఈ తలకాయను అనేది, మటన్ తలకాయ అనేది దీంట్లో వేసుకొని మనం మొత్తం కూడా కింద నుంచి పైకి కలయి పెట్టుకుందాము. మనకి ఆల్రెడీ తలకాయ అనేది కాల్చి ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా పసుపు అలానే ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మనకి దాంట్లో ఉన్న బ్యాడ్ పార్టికల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పైకి బాగా కలిపి పెట్టుకోండి. ఈ విధంగా కలిపి పెట్టుకోవటం వల్ల మనకి మొత్తం కూడా ఈ పీసెస్కి పట్టి రుచి అనేది మనకి చక్కగా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది.
ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. మనం ఇప్పటివరకు కారం అనేది యాడ్ చేయలేదు. మసాలా దినుసులు అన్నీ కూడా మనకి ఈవెన్ కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి కారం యాడ్ చేసుకుందాము. మీరు కావాలంటే మసాలా కారమైన యాడ్ చేసుకోవచ్చు, పచ్చి కారమైన యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం మసాలా దినుసులన్నీ వేసాం కాబట్టి నేను ఇక్కడ పచ్చి కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఒకసారి కింద నుంచి పైకి కలిపి పెట్టుకోండి. ఈ విధంగా నేను విజువల్లో చూపిస్తున్న విధంగా నీట్గా నేను స్లోగా చూపిస్తున్నానండి. ప్రాసెస్ మొత్తం కూడా మీరు వీడియో ఆన్ చేసుకున్నా కూడా చక్కగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ మీరు కర్రీ అనేది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలామందికి ఈ తలకాయ కర్రీ అనేది వండటం రాకపోవచ్చు, ఎందుకంటే మనం తరచుగా తినం కదా. అందువల్ల ఇది మనకి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి హిమోగ్లోబిన్లో ఉన్న రెడ్నెస్ అనేది మనకి ఎక్కువగా రావడానికి తలకాయ కర్రీ అనేది మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి. ఈ విధంగా ఉన్నాక ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకుందాము. అప్పుడు మనకి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోవాలండి. ఆవిరి అయిపోయిన తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆ నీచు స్మెల్ అంటారు కదా, అది కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ని అయితే పెట్టుకోండి. మీరు కావాలంటే 5-6 విజిల్స్ పెట్టుకున్నా కూడా మనకి చక్కగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ మ్యాక్సిమం సరిపోతాయి. మీరు కాదు నాకు విజిల్స్ సరిగ్గా రాలేదనుకుంటే ఒక 5-6 విజిల్స్ వరకు కూడా ఉంచుకున్నారంటే చక్కగా ఉడికిపోతుంది మనకి కర్రీ అనేది. ఈ విధంగా మొత్తం కూడా వాటర్లో ఒకసారి తిప్పుకొని విజిల్స్ అనేవి ఆన్ చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టండి. చక్కగా మనకి పీసెస్ సింగిల్ పీస్ కూడా చక్కగా ఉడికిపోతుంది. మనం విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. 4 to 5 విజిల్స్ అనేది రానివ్వండి. ఈ విధంగా మూత పెట్టుకున్నాక లో ఫ్లేమ్లోనే మనకి విజిల్స్ అనేవి వచ్చేదాకా మనము ప్రెజర్ని అయితే ఆన్ చేసుకున్నాం. ప్రెజర్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా. ఈ విధంగా మీరు మంత్లీ ఒకసారైనా తలకాయ కర్రీ తినడానికైతే ట్రై చేయండి. ముఖ్యంగా వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ తర్వాత ఈ తలకాయ కర్రీ కనుక తిన్నారంటే కనుక పిల్లలు మెడ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి ఈ తలకాయ కర్రీ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనకి విలేజెస్లో పాతకాలంలో వచ్చేసి మనకి డెలివరీ అయిన ప్రెగ్నెన్సీ లేడీస్కి ఈ తలకాయ కూర అనేది పెట్టడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలానే పాలు కూడా ఎక్కువగా రావడానికి తలకాయ కూర అనేది మనకి చక్కగా యూజ్ అవుతుంది. కొంతమంది లేడీస్లో మిల్క్ శాతం అనేది తక్కువగా అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి ఇది పెట్టినా కూడా మనకి మిల్క్ కూడా చక్కగా పిల్లలకి సరిపడా మిల్క్ రావడానికి కూడా ఈ తలకాయ కర్రీ అనేది యూజ్ అవుతుంది. మనకి మంత్లీ వచ్చేసి 2 టైమ్స్ అలా పెడతారు ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఇప్పుడు మనకి విజిల్స్ అన్నీ అయిపోయాయండి. చూసారా మనకి చక్కగా ఈవెన్గా కుక్ అయిపోయింది. ఆ ప్రెజర్ మీద ఇంకా కుక్ అవుతూనే ఉంది. మనకి మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంది. నేను ఫస్ట్ నుంచి కూడా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఉడికిస్తున్నాను. చక్కగా ఉడికిందంటే మనకి ముక్క లోపల వరకు కూడా ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా లాస్ట్ వరకు కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కనుక కుక్ చేసుకున్నారంటే మీరు కర్రీని అనేది చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా ఉడికిన కర్రీలో ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియాల పొడి నేను ముందే యాడ్ చేయలేదండి. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి, అలానే దీంట్లోకి వచ్చేసి మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఆ మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక కమెంట్ బాక్స్లో అడగండి. నేను ప్రాసెస్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేసి పెడతాను. వీటన్నిటిని కూడా వేసుకున్నాక ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుందాము. ఉడికించుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మంచి ఎమ్మి తలకాయ కర్రీని విత్ బగారా రైస్తో కనుక తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. మంచి పోషకాలు ఉన్న తలకాయ కూర అనేది చాలామంది తినడానికి ఇష్టపడరు, కానీ దీంట్లో మంచి పోషకాలు అనేవి ఉన్నాయి. మీరు కనుక తినటం అలవాటు చేసుకున్నారంటే కనుక మీకు బ్లడ్లో హిమోగ్లోబిన్ శాతం కూడా పెరగటానికి ఈ తలకాయ కర్రీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు వీలైతే కాళ్ళు మనకి మటన్ లెగ్స్ ఉంటాయి కదా, అవి కూడా సూప్ రూపంలో తీసుకున్నారంటే కూడా మనకి మంచి ప్రోటీన్స్ అనేవి మన బాడీకి వస్తాయండి. ఇక్కడ వచ్చేసి కొంచెం థిక్నెస్ కోసం నేను కోకోనట్ పౌడర్ని అయితే యాడ్ చేశాను. కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను 1.5 టేబుల్ స్పూన్. ఈ విధంగా చేయటం వల్ల మనకి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే చిక్కబడుతుంది. అందువల్లనే మీకు ఎవరికన్నా కొబ్బరి పొడి ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. వేసుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలానే ఈ కర్రీ వచ్చేసి మనం బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి కమెంట్ బాక్స్లో.
మనము దీన్ని బగారా రైస్లో సింపుల్గా చేసుకున్న బగారా రైస్లో తిన్నామంటే వేడివేడి చపాతీస్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటాను. వేడివేడిగా మనము కొబ్బరి అన్నంలోనైనా కూడా టేస్టీగా ఉంటుందండి. కోకోనట్ రైస్ ఎలా చేయాలో కూడా మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నేను కోకోనట్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. దాంట్లోకి యమ్మీ తలకాయ కర్రీ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ యమ్మీ తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాము. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కూడా కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేసి ఫ్యాషన్ అండ్ బ్యూటీ రిలేటెడ్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. అంతేకాకుండా హెయిర్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. మీ హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ ఫాలింగ్ రెడ్యూస్ అవ్వడానికి, అలానే మనకి నెక్ మీద ఫేస్ మీద వచ్చే బ్లాక్ స్పాట్స్ రిమూవ్ చేయడానికి ఇలాంటి చిట్కాస్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ రూపంలో నేను పెడుతూ ఉంటాను. తప్పకుండా మన వీడియోస్ అన్ని వాచ్ చేయడానికి ట్రై